ఎయిత్ క్లాస్ పాఠం ఒకటి త్యాగనిరతి. ఇది నన్నయ్య గారు రచించారు. నన్నయ్య, తిక్కన, వేమన వీళ్ళు చాలా ఫేమస్ కవులు అనమాట. సో ఎందుకు నేను ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, నా తెలుగు టెక్స్ట్ బుక్లో, ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో నాకు అన్నిటికంటే నచ్చింది ఇది ఒక్క లెసనే అనమాట. సో చాలా బాగుంటుంది, నాకు నచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. పూర్వకాలంలో శిబి భృంగతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు, శిబి చక్రవర్తి గుణగణాలు పరీక్షించు అంటే ఇక్కడ పూర్వకాలంలో అంటే ఈ సెంచరీ అయితే కాదు, అప్పుడెప్పుడో సెంచరీస్ దాటి అనమాట. అప్పుడు శిబి అనే ఒక రాజు, శిబి అంటే శిబి చక్రవర్తి, శిబి అని పిలుస్తాం ఈ లెసన్లో. సో శిబి చక్రవర్తి భృంగతుంగ పర్వతం పైన ఒక యజ్ఞం చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరికైనా మంచి పనులు చేశారనుకోండి, ఇవే హార్ట్ఫుల్గా చేస్తుందా లేకపోతే షోకి చేస్తుందా అని చాలామంది మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనం అడిగితే ఇస్తుందా లేదా అని. అలానే ఈయన యజ్ఞాలు చేసి, ఇన్ని పూజలు చేసి చాలా మంచి మనసుతో ఉంటే వీళ్ళు అనుకున్నారు అసలు ఈయన ఎంతవరకు ఇలా ఉంటాడు అని. ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు ఏమనుకున్నారంటే శిబి చక్రవర్తిని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. అంటే అతని గుణగణాలు ఎలా ఉన్నాయి, అంటే అతను కావాలని చేస్తున్నాడా, దేనికోసం ఆశించి చేస్తున్నాడు అని అనుకుంటారనమాట. సో దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మన డైరెక్ట్గా వెళ్తే అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు ఇలా వచ్చారు నన్ను టెస్ట్ చేయడానికి అని మీరు అనుకుంటారు. సో ఇప్పుడు ఇంద్రుడు, నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నా దగ్గరికి శివుడు వచ్చి నువ్వు చాలా ఇలా చేసావు అంటే నేను ఏదైనా ఇచ్చేయడానికి రెడీగా ఉంటా. అదే వీళ్ళు పావురం కింద, ఇంకా ఒకటేమో డేగ అంటే ఈగల్ కింద వచ్చారనుకోండి, అప్పుడు శిబి చక్రవర్తికి తెలియదు వీళ్ళెవరు, అసలు వీళ్ళు ఎందుకు ఇలా, సో ఇవన్నీ తెలియదు. సో అందుకే ఇక్కడ అగ్ని అంటే అగ్నిదేవుడు పావురం కింద వచ్చాడనమాట. సో అగ్నిదేవుడు పావురం కింద, అండ్ అలానే ఇంద్రుడు ఈగల్ కింద, డేగ కింద వచ్చాడు. ఎందుకు వచ్చారు అంటే శిబి చక్రవర్తిని టెస్ట్ చేయడానికి వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే ఆ పాత్ర అంటే అలా ధరించాడనమాట, వాళ్ళు అలా మారారు. సో డేగ అంటే భయంతో పావురం శిబి చక్రవర్తికు దగ్గరకు వచ్చేసారని కోరింది. సో ఈ పాఠంలో మొత్తం ఇది అంటే మ్యాటర్ అనమాట. ఫస్ట్ ఏం జరిగింది, సో ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు సపోజ్ లైక్ బ్రిటిషర్స్ మన ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా పర్టికులర్గా. సో ఈ లెసన్కి కూడా ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉంది. సో ఆ రీజన్ అనమాట. సో వీళ్ళు ఎందుకు వచ్చారు ఇలాగా అని. సో ఈయన చాలా మంచి ఆయన శిబి చక్రవర్తి, ఎవ్వరికీ లేదు కూడదు అనకుండా సహాయం చేసేవా ఆయన అనమాట, గొప్ప మనసున్న ఆయన. సో ఈయనని టెస్ట్ చేద్దాము అని వచ్చారు. సో ఇక్కడ పాఠ్యభాగ వివరాలు. సో పాఠ్యభాగ వివరాలలో మనకి ఏముంది అంటే, సో ఇదైతే కథలలో నుంచి తీసుకున్నారనమాట. ఇది గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో రాయబడినది. సో అంటే ఇప్పుడు చూడండి, మీరున్నారు, సో మీ ముత్తాతల గురించి, తాతల గురించి మీకు ఎలా తెలుస్తుంది, ఒకళ్ళు చెప్తే మీకు తెలుస్తుంది. సో అవి ఇంకా గుర్తుండిపోవాలి చిరస్థాయిగా, వీళ్ళు చేసిన మంచి పనులు నలుగురికి తెలియాలని. సో ఇది వాగ్రూపంలో చెప్పేది వీళ్ళు ఒక గ్రంథస్థంలో రాయడం జరిగింది. సో ఇది మహాభారతం, రామాయణం ఇలా ఉంటాయి కదా కొన్ని. సో రామాయణము, భాగవతము, భగవద్గీత చాలా ఉంటాయి కదా. సో ఇలా భారత రామాయణాలకు ఇతిహాసాలు అంటారు. సో ఇది ఎందులో నుంచి తీసుకోబడినది అంటే మహాభారతంలో తీసుకోబడినది. అండ్ అలానే మనము ఇతిహాసాలు అంటే పురాణాలు కాదు, ఇతిహాసాలు అంటే భారత, రామాయణము, సో ఇవన్నీ ఇతిహాసాలు అంటాము. సో ఇది సో ఇది ఎక్కడ అంటే పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో సో ఇక్కడ తృతీయ అంటే ఫోర్త్ అశ్వంలో నుండి తీసుకోబడినది అనమాట. ఏకం ద్వే తీని చత్వారి పంచాషట్. సో తృతీయ అంటే థర్డ్ అనమాట. సో థర్డ్ అశ్వంలో నుండి తీసుకోబడినది. సో ఇక్కడ వరకు అయితే మనకి మొత్తం ఈ పాఠం ఏంటి, ఎందుకుంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా బుక్ చూసారన్నా సరే, మోరల్ స్టోరీ ఇప్పుడు మీరు ఏదైనా బుక్ చదువుతున్నారు, సో ఆ బుక్లో ఏముంది అని మనకు ముందే చెప్తాడు కదా. సో అది ఇండెక్స్ లాగా అనమాట ఇది.
సో ఇక్కడ కొంచెం మనము అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కొత్తగా ఇంట్రొడక్షన్ మీరు చెప్పుకుంటుంటే సార్ మీరు ఏమైనా మీ బయోగ్రఫీ చెప్తున్నారు, అసలు మీరు ఎవరు, మీరు ఏం సాధించారని మీ బయోగ్రఫీ చెప్తున్నారు. సో సంథింగ్ నేను ఇలా చేశాను, నేను ఇది సాధించాను, అందుకే వీళ్ళు అడిగారు అని మనం ఎలా చెప్తాం. సో అలానే ఈయన కూడా చాలా గొప్ప కవి, చాలా తెలివైన వాళ్ళు. అండ్ అలానే ఈయన గురించి మనం అసలు చెప్పలేము, ఎందుకంటే ఆ కాలంలో ఇంత ఏమంటారు, అప్పుడే ఇంతలా రాసి ఇంకా ఈయన ఒక నాలెడ్జ్కి మనం మెచ్చుకోవాలి. సో అంటే మీరు గ్రహించండి ఎప్పుడైనా. సో ఇదైతే ఇంట్రొడక్షన్ వీడియో అని చెప్పి పెడతానమాట, చూడండి. సో ఇక్కడ ఎందుకు నేను అలా అంటున్నా అంటే, ఇప్పుడు 100 పర్సన్స్ ఉన్నారు, ఈ 100 పర్సన్స్లో చాలామందికి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. సో ద వే వి ఆర్ ప్రజెంటింగ్ ద ఐడియా అనేది వాళ్ళు చూస్తారు, కానీ మనం చెప్తే చూడరు, ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అన్నది చూస్తారు. అండ్ అలానే ఈయన ఎప్పుడో ఈయన 11th సెంచరీలో ఉండే ఆయనకి మనం శతాబ్దం అంటే సెంచరీ. సో ఆయనని మనము ఇంకా ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాము అంటే సంథింగ్ ఈజ్ దేర్. సో అంటే అంతమంది ఉండగా సరే ఈయననే కృషి చేశాడు, అంటే నేను రాయాలి, నేను ఇలా చెయ్యాలి అని. సో అండ్ అలా నేను చాలా రాశాడు కూడా. సో ఇక్కడ ఈయన రాజా మహేంద్రానికి చెందినవాడు. అంటే రాజమహేంద్ర అంటే ఇప్పుడు ఇది రాజమండ్రి అని పిలవడం జరుగుతుంది. సో రాజధాని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. సో ఈయన రాజమహేంద్ర అని ఎందుకు అన్నారంటే, అప్పుడు రాజరాజ నరేంద్రుడు అది పరిపాలించాడు కాబట్టి అలా పేరు పెట్టాడు. ఇతనికి వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉన్నది. సో ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఉంటుంది. సో అది ఒక అంటే ఆయన డాక్టర్ అని కాదు అక్కడ. సో ఆయనకు ఒక ఇచ్చిన ఒక బిరుదు అనమాట అది. సో వాగను శాసనుడు అంటే ఒక పెద్ద గొప్ప బిరుదు అది. సో ఈయన వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. సో వ్యాసుడు అంటే వ్యాసుడు గురించి అలా రాసినట్టున్నారు, సంస్కృతిలో రాశాడనమాట. అండ్ అన్నయ్య మహాభారతంలో 18 పర్వాలలో, ఆది సభ పర్వాలలో, అరణ్య పర్వంలోని 4వ అశ్వంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. సో ఆయన 11th సెంచరీలోనే అయినప్పుడు తెలుగులో రచించాడనమాట, అంటే ఆ లాంగ్వేజ్లో రాశాడనమాట. సో ఇక్కడ వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతిలో రాశాడు. సో ఈ నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో, అంటే ఆది సభ అరణ్య పర్వాలు, 4వ అశ్వం శారద రాత్రుల వరకు ఈయన తెలుగులో రచించాడనమాట. సో అంటే ఆయన అప్పుడు సంస్కృతి నేర్చుకున్నాడు, దాన్ని తెలుగులోకి కూడా రాశాడనమాట. సో అనువదించాడు అంటే రాశాడు అని అర్థం. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. సో ఈయన ఆంధ్ర శబ్ద చింతామణి అనే ఒక తెలుగు వ్యాకరణము ఈ గ్రంథాన్ని ఈయన సంస్కృతంలో రాశాడు. తన కవిత్వం ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు కనిపిస్తాయి. సో అక్షర రమ్యత అంటే అక్షరాల్ని మంచిగా, అంటే చాలామంది వర్ణించడం అనమాట. వే ఆయన ఎలా రాశాడంటే అది చాలా బాగా వర్ణించాడు. అండ్ అలానే నానా రుచిరార్థ సూక్తి అంటే నానా అంటే చాలా డిఫరెంట్ అని వస్తాయి, అంటే డిఫరెంట్ వేస్లో ప్రజెంట్ చేశాడు. అండ్ అలానే ఈయన కవిత్వం కూడా చాలా ఏమంటారు అంటే, ఇప్పుడు ఏదో ఒక కవిత చెప్పాను మీకు, సో ఆ కవిత మీకు చాలా నచ్చింది. సో తెనాలి రాముడు కూడా చాలా కవితలు చెప్తారు. ఆయన అంటే ఎలాగా అంటే దాని డీప్ మీనింగ్, దాని ఆ సెంటెన్స్కి కరెక్ట్గా నీట్గా అనిపించే విధంగా ప్రజెంట్ చేసేవారు అనమాట నన్నయ్య గారు. సో నేను ఎందుకు నన్నయ్య అని ఎందుకు అంత చెప్తున్నాను అంటే, ఇవి నేను 3rd క్లాస్ నుంచి నాకు తెలుగు టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పోయమ్స్ ఉండేవి. సో ఈయన చెప్పే ఒక స్టైల్ కానివ్వండి, అంటే మీరు శతకసుధ అని ప్రతి క్లాస్లో ఉంటుంది అండ్ ప్రతి లెసన్లో కూడా ఉంటుంది. సో ఈయన చాలా బాగా చెప్పేవారు అనమాట. సో నాకు ఆయన చెప్పే లక్షణాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. సో ఇది మాత్రం ఇంట్రడక్షన్ అనమాట. సో అండ్ అలానే విద్యార్థులు సూచనలు, ఈ విద్యార్థులు పాటించాలన్నమాట.